వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుకు తమ భూములు తీసుకుంటున్న ప్రభుత్వం పరిహారంగా వేరే చోట భూమినే ఇప్పించాలని కోరారు రైతులు. భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తగ్గట్టుగా తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరంగల్ కలెక్టర్కు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు రైతులు. జీవనాధారమైన భూములు ఇస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పరిహారం చెల్లించక ముందే భూములు తీసుకుంటామంటూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు రైతులు. 8లో ఫస్ట్ సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత నుంచి ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా మాకు క్రయ విక్రయాలు అనేటివి లేవు. అంటే స్టేట్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈ విషయాన్ని మర్చిపోయారు. ఎయిర్పోర్ట్ అనే విషయం మర్చిపోయి గ్రాడ్యువల్గా కొంచెం మార్కెట్ అనేది జరుగుతూ ఉండే. 2018 ముందు కొత్త మాస్టర్ ప్లాన్ రాకముందు మేము R1 జోన్లో ఉండే. R1 జోన్ పోయిన తర్వాత ఇప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్లో ట్రాన్స్పోర్ట్ జోన్ పెట్టారు. ట్రాన్స్పోర్ట్ జోన్ అంటే ప్యూర్ కమర్షియల్ ల్యాండ్స్. ఆ కమర్షియల్గా మాకు కన్సిడర్ చేయకుండా అగ్రికల్చర్ ల్యాండ్ వాల్యూ కట్టిస్తాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ పైసలు ఇవ్వదలుచుకుంటే గవర్నమెంట్ మాకు గజాల్లో కన్వర్ట్ చేసి మాకు గజాల్లో కన్సిడర్ చేసి ఆ ల్యాండ్ మాత్రమే మాకు కాంపన్సేషన్ మాకు. ఇటు నర్సంపేట రోడ్ తీసుకోండి, ఇటు ములుగు రోడ్ తీసుకోండి, హైదరాబాద్ రోడ్ తీసుకోండి, కరీంనగర్ రోడ్ తీసుకోండి, ఈ డిస్టెన్స్లో ఇంత రేట్ తక్కువ ఎక్కడా లేదు. రైతుల విన్నపం ఏమంటే ఈ డిస్టెన్స్లో అన్ని 4 దిక్కుల భూమి రేట్లు ఎంక్వైరీ చేసి మాకు సరైన న్యాయం చేసి దాంతో పోల్చుకొని మాకు అదే వాళ్ళు ఇస్తా ఉన్న సెంట్రల్ జైల్ ల్యాండ్ కానీ అక్కడ ఇచ్చే అదే భూమి ఇస్తా ఉన్న భూమే మాది పైపు సారవంతమైన భూమి. ఆ భూమి మాకు క్లియర్ చేసి చెట్లు గిట్లు చేమలు పీకి అన్నీ ఇస్తా ఉన్నారు. అదే ఇస్తే భూమి ఇస్తాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రేటుకి భూమి ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఇస్తా అన్న వాళ్ళు ఇప్పుడు రెవెన్యూ దాని కింద మనకి ఎంతైతే ఉందో 6 లక్షలు ఉంది. మాకు 6 లక్షల ప్రకారంగా మాకు ఇస్తామంటున్నారు. ఆ వాల్యుయేషన్ ప్రకారంగా మాకు ఇస్తామంటున్నారు. ఇది కుదరదండి. ఎందుకంటే మేము